హాయ్ అండి. మీలో చాలామంది ఈ స్టెమ్ షార్ట్ వీడియోలో చూసినప్పుడు లాంగ్ వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. ఆల్రెడీ నేను పోస్ట్ చేసి చాలా రోజులైందండి. అయితే మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అయితే మళ్ళా ఈ శారీస్ అయితే చాలా వేశానండి. ఈ బ్లూ కలర్ శారీస్ ఇదే స్టెమ్ చాలా ఫేమస్ అయిపోయిందనమాట. అయితే చాలామంది అయితే ఇదే డిజైన్ వేయించుకుంటున్నారు. ఇంక పదే పదే చూపించడం ఎందుకన్నట్టుగా మీకైతే నేను చూపించట్లేదు, వేస్తున్నాను. కానీ అయితే ఈరోజైతే దీని మీద బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అన్నది ఈరోజైతే చూపించేస్తాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ డిజైన్ ఎప్పుడైనా సరే మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ డ్రాయింగ్ వేసుకోవాలండి. హ్యాండ్కి వెనకాల బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా మనం డ్రాయింగ్ వేసుకుని మనం ఏ విధంగా అయితే లైనింగ్ కట్ చేసుకుంటామో ఆ విధంగా పేపర్ కట్ చేసుకుని ఈ విధంగా అయితే మనం డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కాటన్ అనుకోండి, జరగకుండా ఉంటుంది. జార్జెట్ గురించి మనం ముందు మార్క్ చేసుకుని మొదలు పెడితే కనుక మనకు నీట్గా అయితే వచ్చేస్తుంది. నేను ఇదే స్టెమ్లు వేసినప్పుడు ఇదివరకైతే ఒక ఫ్లవర్, ఒక చిన్న స్టెమ్ వేసేసి హ్యాండ్స్కి ఇచ్చేసేదాన్ని అనమాట. అయితే ఈ కస్టమర్ అయితే నన్ను అడిగారనమాట, కొంచెం డిఫరెంట్గా కావాలండి, నేను 4-5 సారీస్ మీదకి వేసుకునేలాగా నాకు కావాలని చెప్పేసి అడిగారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా డిజైన్ చేయాలనుకుంటున్నాను. దీనికోసమైతే మిర్రర్స్, గ్లిటరు, కోను, గోల్డ్ కోను వాడానండి. ఇంకా పెయింటింగ్ అయితే ఏమీ యూస్ చేయట్లేదు. ఈ 3 మాత్రమే నేను వాడి, అలాగే ర్యాంబో స్టోన్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. వీటితో నేను ఈ బ్లౌజ్ని అయితే ఎంత రిచ్గా తయారు చేశానన్నది చూసేయండి. ఈ గీతలన్నీ కూడా కరెక్ట్గా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మీలో ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు అయితే అటు ఇటు వంకర్లు వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా అన్నీ ఈవెన్గా వచ్చేటట్టుగా మీరు ఒక స్కేల్ కానీ ఏదైనా కొంచెం మార్క్ చేసుకుని అప్పుడైతే గీసుకోండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే, నాలాగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండి చేసేసుకోగలము అన్న వాళ్ళైతే చక్కగా ఫ్రీగా గీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి గీస్తున్నప్పుడు ఎక్కడ వంకర టింకర్లు కానీ, అలాగే ఒకదానికి గ్యాప్ ఎక్కువ వచ్చి ఒకదానికి దగ్గరికి వచ్చి అలా కానీ ఏమీ లేవు కదా, అన్నీ కూడా ఈవెన్గా వచ్చినాయి. అలా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా లుక్ ఉంటుంది. ఇంకా నేను ఇలాగా గోల్డ్ కోన్తో అయితే ఇలా గీతలు గీసేసుకున్నాను కదండి. అది కొంచెం డ్రై అయిన తర్వాత మిర్రర్స్ పెట్టాను, గ్లిటర్ యూస్ చేసి. మనకి మిర్రర్ పెట్టినప్పుడు మనకి గమ్ ఏమీ యూస్ చేయక్కర్లేదండి. గ్లిటర్ పెడతాం కాబట్టి దాని చుట్టూ ఫ్రేమ్ లాగా అది వచ్చేటట్టుగా మనం దాన్ని ప్రెస్ చేసి దాన్ని నొక్కినట్టయితే కనుక గ్లిటర్ పెట్టేసి చక్కగా అది ఫ్రేమ్ లాగా వస్తుంది అనమాట. అలా స్టిక్ అయిపోతుంది. అలాగే మనం మధ్యలో ర్యాంబో స్టోన్స్ పెట్టాలనుకుంటున్నాం కదా, అప్పుడైతే గమ్ము పెట్టుకుని అప్పుడు ఇవైతే అంటించుకోవాలన్నమాట. అంటించుకుంటే అస్సలు ఓడవు. ఎలాగో మనకి ఇవన్నీ రెడీ చేసుకుని ఆరిన తర్వాత 1 డే అంతా ఇలా ఆరనిచ్చేసుకోవాలండి. అప్పుడు చక్కగా తిరగేసి దీన్ని ఐరన్ చేసుకుంటే కనుక అస్సలు ఓడవు అనమాట. మీలో చాలామందికి అయితే డౌట్ వస్తుంది, రియల్ మిర్రర్స్ వాడుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. రియల్ మిర్రర్స్ వాడితే అవి చిట్లిపోయే అవకాశం ఉంటుందండి వాష్ చేసినప్పుడు. అది చాలా కేర్గా కూడా ఉండాలి. మనకి లైట్ వెయిట్లో ఇలాగా ప్లాస్టిక్ మిర్రర్స్ వస్తున్నాయి కదా, సేమ్ రియల్ మిర్రర్స్ లాగా ఇవి కూడా ఉంటాయి. అలాంటివి యూస్ చేసుకుంటే కనుక మనం ఇలాంటి బ్లౌజులు అది వేసుకున్నప్పుడు మనకి ఐరన్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. చేసుకున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది. అలాగే మీలో చాలామంది ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకుంటున్నారో ఏంటి అని అడుగుతున్నారు. మీ అందరికీ ఇంట్లో కూర్చొని పర్చేస్ చేసుకునేలాగా ట్యాగ్ చేశానండి. మీకు ఇష్టమైతే కనుక ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. చూసారా, మిర్రర్ అంతా నేను అంటించేసి రెడీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెనక బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా పేపర్ కట్ చేసుకుని ఇలాగ డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను అనమాట. మనం డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత క్లాత్ మనం వేస్తున్నప్పుడు కదలకుండా మనకి ఏదైనా బరువు పెట్టుకుని చుట్టూ ఈ విధంగా గీసుకుంటే కనుక మనకు అటు ఇటు కదలకుండా అయితే ఉంటుందండి. ఇలా వేస్తున్నప్పుడు నాకు అలవాటైపోయింది కాబట్టి చాలా ఈజీగా వేసేస్తున్నానండి. మీలో ఎవరికైనా మగ్గం స్టాండ్స్ అవి ఉన్నాయి అంటే కనుక
దానికి కూడా బిగించుకొని వేసేయచ్చు. నాకైతే ఇలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా వేయడం ఎక్కువ బ్లౌజులే వేస్తాను కాబట్టి నాకు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి చక్కగా ఇలా పేపర్ పరుచుకొని దాని మీద ఇలా క్లాత్ వేసేసుకొని ఇలాగా ఫ్లోర్ మీదే వేసేస్తూ ఉంటానన్నమాట. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. మనం కింద ఇలా పేపర్ పెట్టకుండా వేసామనుకోండి ఫ్లోర్కి అంటుకుపోయి క్లాత్ మరలా తీసినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. పేపర్ పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా మరలా ఆరిన తర్వాత మనం తీసేసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ నేను హ్యాండ్స్కి అయితే ఏ విధంగా గీతలు గీసుకుని ఇలా అంటించాను సేమ్ నెక్ కూడా అలాగేనండి. అంటే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ అంతా ఒకే రీతిగా ఉండేటట్టుగా నేను ఈ విధంగా అయితే క్రాస్గా గీసుకున్నాను అనమాట. ఇలాంటి బ్లౌజులు మన ఇంట్లో ఉంటే కనుక చాలా శారీస్ మీదకైతే ఉపయోగపడతాయండి. ఇవాళ రేపు మగ్గం వర్కులు ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటున్నారు కదా. ఇప్పుడు పెయింటింగ్ అంటే చాలామందికి ఫేమస్ అయిపోయింది. పెయింటింగ్ మోడల్స్ ఫిగర్స్ ఇవన్నీ వేయించుకోవడం. దానికంటే కూడా ఇంకా డిఫరెంట్గా కావాలన్నట్టుగా అడిగారు ఈ మేడం అయితే. సరే నాకు మిర్రర్స్తో కావాలని చెప్పేసి అడిగారనమాట. లాస్ట్ టైం మీరు ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడండి. ఇలా బ్లౌజ్ వేసాను కదా దానికైతే గ్లిటర్స్ అలాగే కుందన్స్ యూస్ చేసి అయితే దాన్ని రెడీ చేశాను. ఈ మేడం అయితే నాకు మిర్రర్సే కావాలని చెప్పేసి అన్నారు. ఎలాగో మనకి సారీ స్టెమ్లో మిర్రర్ పెట్టి స్టెమ్ వేసాను కదండి దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ బ్లౌజ్ని రెడీ చేయాలన్నట్టుగా నేను దీనికైతే మిర్రర్స్ వాడాను అనమాట. చాలామంది అయితే ఈ డౌట్ కూడా అడుగుతున్నారండి. ఒక సారీకి స్టెమ్స్ వేయడానికి ఎన్ని బాటిల్స్ పడతాయి పెయింటింగ్ బాటిల్స్ అని చెప్పేసి. మనం వేసుకుని డిజైన్ బట్టండి. మనం ఎక్కువ స్టెమ్స్ వేసుకుంటే కనుక ఒక్కొక్క కలర్ 2 బాటిల్స్ అలా పడతాయి అన్నమాట. లేదా సింపుల్గానే వేసేసుకుంటే కనుక 1 బాటిల్ అయితే పడుద్ది. అయితే బార్డర్కి వేస్తున్నాను కదా గోల్డ్ బార్డర్కి అయితే ఫుల్ ఒక బాటిల్ అంతా పట్టేస్తుందండి. ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. ఇంకా కొంచెం లావుగా వేసుకుంటే మీరు వేసుకునే డిజైన్ బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మొత్తానికైతే రెడీ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిందనమాట. చూసారా ఎంత బాగుందో. ఈ శారీని అయితే ఆల్రెడీ మీకు వేసింది ఫుల్గా చూపించాను కదండి. ఈ మేడం అయితే కొంచెం ఎక్స్ట్రాగా నాకు స్టెమ్స్ అవి కావాలి బాగా రిచ్గా కనిపించాలి శారీ అంతా కూడా అని చెప్పేసి అన్నారు. అందుకని నేను ఇలా చిన్న చిన్న బుటీస్ కూడా అక్కడక్కడ వేస్తున్నాను. మనం శారీలో కలర్స్ ఏమైతే వాడామో అవే కలర్స్ స్టెమ్స్లో వేసానండి. ఇంకా ఈ బుటీస్ అయితే కనుక ప్యూర్ గోల్డ్తో అయితే నేను ఇలాగా ఫిల్ చేసేస్తున్నాను. ఇలా వేసుకుంటే కనుక మధ్య మధ్యన గోల్డ్ కనపడుతూ ఉంటుంది కదా చక్కగా కనపడుతుంది శారీ అంతా కూడాను. మీకు వేసిన తర్వాత ఫుల్ లుక్ అయితే ఎలా ఉందో చూపించేస్తాను.
చూసారా, మొత్తం సారీ అంతా అయిన తర్వాత ఫుల్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అంతా రెడీ అయ్యేసరికి బ్లౌజ్ దీని మీదకి ఎంత బాగా సెట్ అయిందో చూడండి. గ్రాండ్ లుక్ అయితే వచ్చింది కదా. ఇలా సారీ మీద వేసుకుని మనం కట్టుకుంటే కనుక డిఫరెంట్గా అనిపిస్తుందండి. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఎవరికైనా మా వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.